నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగజ్జేతగా నిలిచిన భారత జట్టుపై ప్రశంసల జల్లు అద్భుతంగా ఆడారన్న రాజకీయ క్రీడా సినీ ప్రముఖులు అంబరాన్నంటిన సంబరాలు ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామన్న సీఎం రోడ్ల మరమ్మతులపై చంద్రబాబు దృష్టి రేపు ఉదయం 6 గంటల నుంచే ఏపీలో పింఛన్ల పంపిణీ పాత బకాయితో కలిపి 7,000 ఇవ్వనున్న ప్రభుత్వం పెనుమాకలో ప్రారంభించనున్న సీఎం జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి కేంద్రం ఆమోదం మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వుల జారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఆదేశాలు కాళేశ్వరంపై ముమ్మరం కానున్న జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ అఫిడవిట్ల ఆధారంగా తదుపరి చర్యలు మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత క్రికెట్ జట్టు యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బ్రిస్టోన్ వేదికగా భారత్ విజయం సాధించిన వెంటనే ఎక్స్లో ప్రధాని మోదీ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఒక వీడియోను పోస్ట్ చేసిన ఆయన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ప్రపంచ కప్లో ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ టోర్నీ విజేతగా నిలవడం చిన్న విషయం కాదని ప్రశంసించారు. टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव गली मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। అద్భుత ఆట తీరుతో టీ20 ప్రపంచ కప్ను భారత జట్టు రెండోసారి గెలుచుకోవడంతో ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది. రాజకీయ నాయకుల నుంచి క్రీడా సినీ ప్రముఖుల వరకు భారత జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు. భావితరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఉత్కంఠభరితంగా జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ జట్టు విజయం సాధించడంతో అభినందనలు వెల్లువెత్తాయి. అసలు గెలుస్తుందో లేదో అనే సందేహాల నుంచి అద్భుత విజయం అందుకున్న టీమిండియాను ప్రముఖులు ఆకాశానికి ఎత్తేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అకుంఠిత స్ఫూర్తితో ప్రతికూల పరిస్థితుల్లోనూ అద్భుతమైన నైపుణ్యం కనబరిచారని భారత జట్టు సభ్యులను కొనియాడారు. జట్టుకు అభినందనలు తెలిపిన లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ టోర్నీ మొత్తం జట్టు విలక్షణమైన ఆట తీరును కనబరిచిందని ప్రశంసించారు. అద్భుతమైన క్యాచ్ పట్టావని సూర్యకుమార్ ను నీ నాయకత్వానికి ఇది నిదర్శనమంటూ రోహిత్ శర్మను రాహుల్ గాంధీ కొనియాడారు. మెన్ ఇన్ బ్లూ దేశాన్ని గర్వపడేలా చేసిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అంకిత భావంతో ఆడి గెలిచారని కొనియాడారు. భారత క్రికెట్ జట్టు విజయం దేశానికి సుప్రసిద్ధమైన సమయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. బృంద స్ఫూర్తి, క్రీడా స్ఫూర్తి అద్భుతమని ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జట్టు విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కోట్ల మందిని ప్రేరేపించి నిజమైన క్రీడా స్ఫూర్తిని చాటారని భారత జట్టును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ లో కొనియాడారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు భారత జట్టును అభినందిస్తూ పోస్టులు పెట్టారు. మాజీ క్రికెటర్ల నుంచి భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తాయి. తొలి టీ20 ప్రపంచ కప్ ను భారత్ కు అందించిన జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రోహిత్ సేన ఆట తీరుపై ప్రశంసలు కురిపించాడు. తన గుండె వేగం పెరిగిందని, తరువాత సర్దుకుందని ఇన్స్టాలో ధోని పేర్కొన్నాడు. తనకు మంచి పుట్టినరోజు కానుక ఇచ్చారని, వచ్చే నెలలో 43వ జన్మదినం జరుపుకోనున్న ధోని పేర్కొన్నాడు. భారత్ 4వ నక్షత్రం సాధించిందని క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వ్యాఖ్యానించాడు. 1983, 2011 వన్డే ప్రపంచ కప్ విజయాలు, 2007లో టీ20 ప్రపంచ కప్ విజయాన్ని 3 స్టార్లుగా సచిన్ అభివర్ణించాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీని, విరాట్, బుమ్రాల ఆటను, కోచ్ ద్రవిడ్ ను సచిన్ ప్రశంసించాడు. వివిఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ నుంచి గౌతమ్ గంభీర్ వరకు మాజీ క్రికెటర్లు భారత జట్టు విజయంపై హర్షం వ్యక్తం చేశారు.
అద్భుతమైన ఫైనల్ అంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఎక్స్ లో పోస్ట్ చేశారు. భారత జట్టుకు అభినందనలు తెలిపిన సత్య నాదెళ్ల బాగా ఆడిందని దక్షిణాఫ్రికా జట్టును సైతం మెచ్చుకున్నారు. వెస్టిండీస్, అమెరికాలో మరింత క్రికెట్ ఆడాలని ఆయన అభిలషించారు. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏం ఆట అని ప్రశంసలు కురిపించారు. విజయానికి భారత్ అర్హమైన జట్టని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టు ఆట తీరును కూడా కొనియాడారు. సినీ నటులు అజయ్ దేవ్గన్, రవీనా టాండన్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ సామాజిక మాధ్యమాల్లో టీమిండియాను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మాటలు చాలవని అజయ్ దేవ్గన్ పేర్కొన్నాడు. భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి కూడా భారత క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పలు చోట్ల అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. డోలు వాయిస్తూ కేరింతలు కొడుతూ భారత విజయాన్ని ఆస్వాదించారు. ఫైనల్ మ్యాచ్ జరిగిన స్టేడియం వెలుపల వందలాది మంది భారత అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. విజయం దోబూచులాడిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. జాతీయ జెండాలు పట్టుకుని వీధుల్లోకొచ్చి సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాలుస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని గెలుపొందడంతో జమ్మూ కాశ్మీర్లో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. ముంబై విమానాశ్రయంలో క్రికెట్ అభిమానుల సందడి అంతా ఇంత కాదు. ఆనందం పట్టలేక అనేక మంది నృత్యాలు చేశారు. ముంబై మెరైన్ డ్రైవ్, నాగపూర్ సహా పలుచోట్ల అభిమానులు హర్షధ్వానాలు చేశారు. బెంగళూరులో పలు వీధులన్నీ క్రికెట్ అభిమానులతో నిండిపోయాయి. కోల్కతాలో టీ20 ప్రపంచ కప్ నమూనాతో యువత సందడి చేశారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కేరళలోని ఎర్నాకులంలో టీమిండియా అభిమానులు వీధుల్లోకొచ్చి కేరింతలు కొట్టారు. డాన్స్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ తో పాటు ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న అభిమానులు జాతీయ జెండాలు ప్రదర్శించారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో క్రికెట్ అభిమానులతో కలిసి భాజపా నేత కైలాష్ విజయవర్గీయ ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఊపుతూ భారత విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. వెస్టిండీస్ లో ఫైనల్ మ్యాచ్ జరిగిన బ్రిడ్జ్ టౌన్ మైదానం వెలుపల భారత అభిమానులు సందడి చేశారు. పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ఇవ్వడం బాధగా ఉందని పలువురు తెలిపారు. మ్యాచ్ చివరిలో ఉత్కంఠభరితంగా సాగిందని చెప్పారు. ఆటగాళ్లు అద్భుతంగా ఆడి దేశానికి రెండోసారి టీ20 ప్రపంచ కప్ ను అందించారని సంతోషం వ్యక్తం చేశారు. 15th over, that was the turning point, and that's what we were thinking. But he brought in Arshdeep. That first ball, that wicket, I think that changed the game for India. I think that was brilliant, I think. So congratulations to Team India and all the Indian fans. And Virat Kohli, we'll miss you. Cricketing world's gonna miss you. All the best in your retirement. भी काफी स्कोर तो अच्छे खासे बन गए थे 276, लेकिन बाद में जो अंतिम क्षण में अक्षर पटेल जी की जो धुलाई हुई तो काफी हम लोगों का रन उलट पलट हो गई. अब तो साउथ अफ्रीका के पक्ष में गई, लेकिन बुमराह और जसप्रीत की वजह से जो बॉलिंग कसी हुई, गेंदबाजी की और उन्होंने विकेट भी निकाले, बस मैच पलट गई. ये मैं कभी सोच भी नहीं सकता. టీ20 ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మ్యాచ్ ముగిసిన వెంటనే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు చేరుకుని సంబరాలు చేసుకున్నారు. కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. టపాసులు కాల్చుతూ మిఠాయిలు పంచారు. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించారు. విశాఖ ఆర్కే బీచ్లో యువత కేరింతలు కొడుతూ టీమిండియాకు కృతజ్ఞతలు చెప్పారు. జాతీయ జెండా పట్టుకుని వేడుకలు చేసుకున్నారు. రంగుల బాణసంచా కాల్చారు. ఏలూరులో యువత, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆనందంతో గంతులేశారు. టీ20ల నుంచి స్టార్ బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు.
బ్రిస్టోన్లో భారత్ విజయం సాధించిన తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్లో 59 బంతుల్లో 76 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ఇదే తన చివరి టీ20 ప్రపంచ కప్ అని ప్రకటించాడు. తాము సాధించాలని అనుకున్నది సరిగ్గా ఇదేనని చెప్పాడు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఎప్పుడు రాని మంచి సందర్భంలో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం వచ్చిందన్నాడు. భారత్ తరపున ఇదే తన చివరి టీ20 మ్యాచ్ అని చెప్పాడు. రిటైర్మెంట్ బహిరంగ రహస్యమేనన్న కోహ్లీ జట్టు ఓడిపోయినా కూడా ప్రకటించేవాడేనని చెప్పాడు. తర్వాతి తరం టీ20లను ముందుకు తీసుకెళ్లే సమయం వచ్చిందన్నాడు. భారత కెప్టెన్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో గెలిచిన అనంతరం రోహిత్ ఈ ప్రకటన చేశాడు. వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ ట్రోఫీ ఖచ్చితంగా గెలవాలనుకున్నారని, విషయం ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదని తెలిపాడు. ప్రజా సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో వినతులు స్వీకరించేందుకు, సత్వరం పరిష్కారం లభించేలా చూసేందుకు వచ్చే వారం నుంచి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వర్షాకాలం ప్రారంభమైనందున వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. రహదారి గుంతల్ని పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ భవన్లో ప్రజలు, కార్యకర్తల నుంచి సీఎం స్వయంగా వినతులు స్వీకరించారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయబట్టే అన్ని వర్గాల వారు వినతులు ఇచ్చేందుకు పోటెత్తుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులు చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు వివిధ రకాల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ సొమ్మును రేపు లబ్ధిదారుల ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచే నగదు పంపిణీ చేపట్టాలని, తొలి రోజే 90% పూర్తవ్వాలని ఆదేశించింది. సామాజిక పింఛనుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు అమరావతి పరిధిలోని తాడేపల్లి మండలం పెనుమాకలో ప్రారంభించనున్నారు. ఉదయం 6 గంటలకే పింఛన్దారులకు పాత బకాయిలతో కలిపి మొత్తం 7,000 రూపాయల నగదు అందిస్తారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులు ప్రజలతో మాట్లాడనున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మందికి 4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు నగదు అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పింఛన్ల పెంపు వల్ల ఏపీ ప్రభుత్వంపై నెలకు 819 కోట్ల రూపాయల అదనపు భారం పడనుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బృహత్ ప్రణాళిక ప్రకారం అవసరమైన భూముల సమీకరణకు సిఆర్డీఏ చర్యలు చేపట్టింది. భూ సమీకరణ పెండింగ్లో ఉన్న గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి చేసేందుకు అడ్డంకులు లేకుండా భూ సమీకరణకు రైతులతో అధికారులు సంప్రదింపులు ప్రారంభించారు. అమరావతి నిర్మాణం కోసం గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలో రైతులు 34,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చారు. మొత్తం 29 గ్రామాల పరిధిలోని భూముల్లో అమరావతి నిర్మాణం చేపట్టేలా రాజధాని బృహత్ ప్రణాళికను సిద్ధం చేశారు. భూ సమీకరణ కింద వచ్చినంత మేర సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణం గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చేసింది. రైతులు ముందుకు రాని చోట నిర్మాణం ఆగిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో సీడ్ యాక్సెస్ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయడంపై సిఆర్డీఏ అధికారులు దృష్టి సారించారు. అమరావతి నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామని మహిళలు స్పష్టం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము పూలింగ్ భూమి ఇచ్చాం. ఇదే జగన్మోహన్ రెడ్డి గెలిచి మాకు 2 సంవత్సరాలు కవులు ఆపాడు. ఇదే పేద రైతులు ఆకలితో ఉన్నాం. డబ్బులు ఇప్పిలా ఇదే ఉన్నా ఇక్కడ అధికార పక్షం ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా అడగల. మరి రైతులు కవులు ఇవ్వలేదు, వాళ్ళు పూలింగ్ ఇచ్చారని ఒకటే శ్మశానం అన్నాడు, ఒకటి అదన్నాడు, ఒకటి అన్నాడు. రాజధానిని సర్వనాశనం చేశారు వైసీపీ వాళ్ళు. చిన్న వాళ్ళు అండి, 1-2 సెంటు ఇల్లు కట్టుకోవడానికి కొనుక్కున్న ఎవరైతే ఉన్నారో పర్సన్స్, వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ప్లాను లేదు, లోన్ తెచ్చుకోవడానికి అవకాశం లేదు, అమ్ముకోవడానికి రిజిస్ట్రేషన్ లేవు. పరిహారం మాకు 35,000 ఇంతియాజ్ గారు చెప్పారండి. ప్లాట్ల వరకు గజానికి 35,000 కాడికి ఇప్పిస్తాను నేను అని చెప్పి హామీ ఇచ్చారు. అదే కోరుకుంటున్నాం మేము కూడా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా రక్షణ మంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేసి
మున్సిపాలిటీలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు కేంద్రం మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాటి ప్రకారం కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ కానున్నాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కనున్నాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి ప్రక్రియను వారంలో ప్రారంభించనుంది. మొదటి దశ విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. ఆనకట్టలకు సంబంధించిన వివిధ అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకోవడంతో పాటు అవసరమైన వివరాలను తెలుసుకుంది. ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పిన అన్ని అంశాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. వాటిని విశ్లేషించిన అనంతరం కమిషన్ తదుపరి ప్రక్రియ ప్రారంభించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ జూలై 5న తెలంగాణకు రానున్నారు. 10 రోజుల వరకు ఇక్కడే ఉండి విచారణ తదుపరి దశ కొనసాగించనున్నారు. మరికొందరికి నోటీసులు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చిన సమాచారం, అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన చట్టంలో పురపాలక శాఖలోని ఆస్తుల పంపకాలపై ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సమీక్ష నిర్వహించారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి సుమారు 5,170 కోట్లు ఏపీకి రావాలని నారాయణ అన్నారు. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టులో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో ఉన్న ఏపీ హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ హోల్డింగ్ ఆస్తులను గతంలో ఆస్తులు, అప్పులు, జనాభా ప్రాతిపదికన విభజించారని అధికారులు మంత్రికి తెలిపారు. విభజన ప్రణాళికను పరిశీలించిన నిపుణుల కమిటీ కొన్ని సిఫారసులు చేసిందన్నారు. ఈ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అక్కడే పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో 1 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉమ్మడి పరీక్షల నిర్వహణను హైకోర్టు తప్పుపట్టింది. విద్యార్థులకు ఇలా ఏకరూప ప్రశ్నాపత్రంతో ఉమ్మడి పరీక్ష నిర్వహించడం విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 29కి విరుద్ధమని తేల్చెప్పింది. 2022లో తీసుకొచ్చిన ఈ విధానం విద్యార్థుల హక్కులను హరించేలా ఉందని పేర్కొంది. 1 నుంచి 8వ తరగతి చదువుతున్న పిల్లలను నిర్దిష్ట సమయంలో అభిప్రాయాలను చెప్పాలని ఒత్తిడి చేయడమే అవుతుందని, వారిని భయాందోళనకు గురిచేసినట్లుందని హైకోర్టు అభిప్రాయపడింది. తరగతి గది ఆధారిత మదింపు ద్వారా పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాలోని 2 మిల్లల్లో 130.20 కోట్ల విలువ చేసే 4,15,620 క్వింటాలు దారి మళ్లినట్టు అధికారులు గుర్తించారు. మహబూబాబాద్ జిల్లాలోని 3 మిల్లల్లో 30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాల ధాన్యం దారి మళ్లించినట్లు తేలడంతో నివ్వెరపోయారు. ఆయా మిల్లలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లిలోని శ్రీ మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్కు 2022-23 యాసంగి, 2023-24 వానాకాలం సీజన్లకు సంబంధించి సీఎంఆర్ కింద 1,96,620 క్వింటాల ధాన్యం కేటాయించగా మరాడించిన బియ్యాన్ని 1 క్వింటాలు కూడా ప్రభుత్వానికి అప్పగించలేదని తేలింది. వీటి విలువ 62.20 కోట్లకు పైగానే ఉంటుందని పోలీసులు తెలిపారు. జమ్మికుంట మండలం కోరపల్లిలోని మహాశక్తి ఆగ్రో రైస్ మిల్ పైన నిన్న సివిల్ సప్లై డిస్ట్రిక్ట్ మేనేజర్ రజనీకాంత్ గారు విచారణ చేసి 2 రోజులు విచారణ చేసి ఒక ఎంక్వైరీ రిపోర్టు తీసుకొచ్చేసి దాంట్లో రైసుకు సంబంధించిన ప్యాడీ మరియు రైసుకు సంబంధించిన వివరాలు తీసుకుని కొంత ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి నిన్న సాయంత్రం పిటిషన్ ఇవ్వడం జరిగింది. అతని యొక్క రజనీకాంత్ యొక్క విచారణ ప్రకారం ప్యాడీ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్లో గవర్నమెంట్కు రైసు ఇవ్వలేదు. దానిలో ఒక 62 కోట్ల ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి విచారణ మనతో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంతో అతను ఇచ్చిన పిటిషన్ పైన బండారి మారుతి మరియు అతని భార్య అయిన బండారి శారద మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతను ఇచ్చిన డాటా మొత్తం కలెక్ట్ చేసేసుకొని ఈ ఫ్రాడ్ జరిగించిన వివరాలు మొత్తం తీసేసుకొని విచారణ చేస్తున్నాం.